ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజు మనము మంగ్లీ చేసిన మైక్రో ఫైనాన్స్ స్కామ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ కేసు అంతా కూడా అందరికీ తెలిసిన విషయాలే. 150 కోట్ల వరకు కూడా ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ జరిగింది అని మంగ్లీ మీద వస్తున్న ఆరోపణలు, అంటే మంగ్లీ కూడా దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది అనేది కొంతమంది చెప్తుంటే, ఇంకొంతమంది మాత్రం పాపం తనకు సెలబ్రిటీ ఫేమ్ ఉంది, ఆ ఫేమ్ ని వాడుకొని ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళందరినీ పక్కకు పెడితే, అంటే బయట ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెడితే, మంగ్లీ చెప్తున్న దాని ప్రకారం, మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ రీసెంట్ గానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాని ప్రకారం, మంగ్లీకి అలాగే ఎవరైతే ఈ రమావత్ మధు ఉన్నారో తనకి సంబంధం లేదు, ఒక్కసారి మాత్రమే కలిసాము, ఆ ఒక్కసారి కూడా మేము ఒక పొలిటికల్ లీడర్ బర్త్డే పార్టీకి వెళ్తే అక్కడ నుంచి నేను నీ ఫ్యాన్ అని చెప్పుకొని ఒక్కసారి మీరు మా ఇంటికి వస్తే బాగుంటుంది అని చెప్తే, వాళ్ళందరూ కలిసి కూడా ఈ రమావత్ మధు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఒక ఫోటో దిగాము, ఆ ఒక్క ఫోటో మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అంతకు మించి రమావత్ మధుకి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు అని అయితే మంగ్లీ చెప్పుకొచ్చింది ఎప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో. సో దాని తర్వాత నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ రమావత్ మధుకి మీకు సంబంధం లేనప్పుడు ఇన్ని ఫోటోలు ఇన్ని వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ ఒకసారి కలిస్తే ఓకే, మీ ఫ్యాన్ అని అనుకోవచ్చు, కానీ ఇన్ని వీడియోలు ఇన్ని ఫోటోలు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో ఇవన్నీ ఎక్కడి అని కూడా అందరూ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి ఏంటి అంటే, మంగ్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర తను ఒక వీడియో తీసుకుంటూ, మంగ్లీ అలాగే అదే ఇంట్లో డైనింగ్ టేబుల్లో ఒక పక్కకి ఈ మధు ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో ఈ వీడియో ఎక్కడిది? మీరు ఒకటేసారి కలిస్తే ఇంత సన్నిహితం ఉన్నట్లుగా ఎందుకు వీడియోలో పోర్ట్రే అవుతుంది? అది కూడా నార్మల్గా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళకి ఇంటికి పిలిచే ప్రయత్నం కూడా చేయరు, కానీ అలాంటిది కాకుండా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చున్నాడు. అలాగే మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బర్త్డే పార్టీకి కూడా అక్కడ కూడా ఒక మాట చెప్పడం జరిగింది, మా నియరెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే బర్త్డే పార్టీకి పిలిచాము అని. సో ఆ బర్త్డే పార్టీలో కూడా ఈ రమావత్ మధు అయితే ఉండడం జరిగింది. సో ఎంత దగ్గర సన్నిహితుడు కాకపోతే పార్టీలకు ఇంట్లోకి ఇలా వచ్చి ఎలా ఉంటారు ఏంటి అన్న వివాదం అయితే బయటకు వచ్చింది. సో రీసెంట్ గానే ఈ వీడియో ఏదైతే చెప్పానో, మంగ్లీ వాళ్ళ ఇంట్లోనే, స్వయాన వాళ్ళ ఇంట్లోనే ఒక వీడియో తీసి పెట్టారు. సో అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే వీడియోలో మంగ్లీతో పాటు ఆ రమావత్ మధు కూడా అదే ఇంట్లో ఉండడం అయితే జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్యలో చూస్తున్నట్టయితే, అంటే ఫోటోలు వీడియోలు వీటన్నిటిని కలగలుపుకొని చూసుకున్నట్టయితే వాళ్ళ మధ్యలో మంచి సన్నిహితమే ఉంది అనేది చెప్పుకొని రావడం జరుగుతుంది. బట్ ఈ సంబంధం ఏదైతే ఉందో, ఈ సంబంధంకి స్కామ్కి సంబంధం ఉందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. బట్ ఎవరైతే ఉన్నారో మంగ్లీ మాకు ఆ రమావత్ మధుకి సంబంధం లేదు అని స్టార్టింగ్ నుంచి చెప్పుకొని రావడం కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి సంబంధం ఉన్నా సరే లేకపోయినా సరే సంబంధం లేదు అని చెప్పుకొని రావడం, దాని తర్వాత ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వడం, ఈ వైరల్ అయిన ఫోటోలు చూసి మళ్ళీ మంగ్లీకి సంబంధం లేనప్పుడు ఈ వీడియోస్ ఫొటోస్ ఎలా బయటకు వస్తున్నాయి అని చెప్పడం, ఇలా మంగ్లీ వైపు ఒక ప్రశ్నల వర్షం కురిచే సమస్య అయితే ఎదురైంది. సో ఒక్కసారి ఈ చాలా మంది అనుకుంటున్నారు కదా, ఈ మంగ్లీకి రమావత్ మధుకి సంబంధం ఉంది, అలాగే మంగ్లీ వాళ్ళ సిస్టర్ నే రమావత్ మధుకి పెళ్లికి ఇవ్వబోతున్నారు, ఈ టాక్ అయితే వస్తుంది. ఈ టాక్ ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము, అసలు ఈ రమావత్ మధుకి మంగ్లీకి సంబంధం ఏంటి, వీళ్ళిద్దరి మధ్య సన్నిహితం ఎప్పటి నుంచి మొదలవుతుంది, అలాగే వాళ్ళ ఇంటికి కూడా రావడం జరిగింది. సో ఈ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత ఈ ఫోటోలు వీడియోలు తీసుకునేంత సన్నిహితం ఉందా అన్నది కూడా ఒకసారి మనము సంపత్ నాయక్కి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రీసెంట్ గానే సంపత్ నాయక్ వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ చేయడం జరిగింది, బయటపెట్టడం జరిగింది. సో ఆ వీడియోలు అసలు తనకి ఎక్కడి నుంచి వచ్చాయి, సో నిజంగా ఆ వీడియో ఏఐయా లేకపోతే నిజమా, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఒకసారి సంపత్ నాయక్కి కాల్ చేద్దాము. సో సంపత్ నాయక్కి కాల్ చేస్తున్నాము. సో వేరే కాల్లో అయితే మాట్లాడడం జరుగుతుంది. సో సంపత్ నాయక్ అయితే కాల్ చేస్తున్నాము, బట్ అతను వేరే కాల్లో అయితే ఉండడం జరిగింది. సో మేబీ మనం ఇంకొకరికి ఎవరికైనా కాల్ చేసి అసలు ఆ ఫొటోస్ వీడియోస్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రత్యూషకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో ప్రత్యూష గారు, నమస్కారం అండి.
నమస్కారం, చెప్పండి. యా మీరు లైవ్ లో ఉన్నారండి. జనరల్ గా ఇంతకు ముందు సంపత్ నాయక్ గారు ఏదైతే ఫోటోలు వీడియోలు షేర్ చేశారో, అవును. సో ఆ వీడియోస్ లో ఏం తెలుస్తుంది క్లియర్ గా అంటే, ఫస్ట్ అయితే మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆ రమావత్ మదికి మాకు సంబంధం లేదు, ఒక్క ఫోటోనే ఉంది, ఆ ఒక్క ఫోటో చూపించుకొని మమ్మల్ని బదనాం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇంకో ఫోటోలు వీడియోలు వాటికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్న వీడియోస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. దాంతో పాటు ఈ సంపత్ నాయక్ కూడా ఇంకొక వీడియో అయితే బయటపెట్టడం జరిగింది. మంగ్లీ వాళ్ళ ఇంట్లోనే మంగ్లీ అండ్ ఆల్సో ఈ రమావత్ మధు ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నట్టుగా అయితే ఆ వీడియోలో ఉంది. సో ఆ వీడియో అది నిజమే అంటారా, లేకపోతే ఏ అంటారా, అది ఎంతవరకు నిజం అంటారు, లేకపోతే సంబంధం లేదు అంటే ఇన్ని ఫోటోలు వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? యా, ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. అయితే నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉన్నందువల్ల నేను సరిగ్గా ఐ డోంట్ నో, ఇస్ ఇట్ ఆడిబుల్? యా వినిపిస్తుందండి. యా, ఓకే డన్. అయితే నిన్న వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఎవరైతే బయటకు వచ్చి నాకు దీనికి సంబంధం లేదు అని చెప్పేసి ఉన్న దేవుళ్ళ అందరి మీద ఒట్టేశాడు. మా అక్క గారికి దీనికి సంబంధం లేదని చెప్పేసి తను కూడా ఒకటి ప్రెస్ ఏం రిలీజ్ చేశారు అంటే, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి తను కూడా ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఈ రోజు ఏదైతే మీరు మీకు ఆల్రెడీ ద ప్రూఫ్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. అవును, నేను కొత్తగా మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని కూడా మీ కళ్ళ ముందే కట్టినట్టు కనిపిస్తున్నాయండి. ఏ వీడియోనా, ఇంకా ఎన్ని, ఇంకా ఐ డోంట్ అండర్స్టాండ్, ఇంకా ఏమేమి చూపించాలి వీళ్ళకి? ఇంతకు ముందు మంగ్లీ గారికి రమావత్ మధుకి అసలు సంబంధం లేదు అని అన్నారు. అవును, సంబంధం లేదు అని చెప్తే అప్పుడు మేము కొన్ని ఫొటోస్ బయట పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఏ వీడియో అంటే, ఇంకా జనాలు ఇంత మూర్ఖులకి ఎట్లా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఓకే, అయితే ఏదైతే అది ఉందో అందులో ఉన్నది మంగ్లీ గారు కాదు, మంగ్లీ గారి వాళ్ళ చెల్లితో పాటు ఓకే అలాంగ్ విత్ హర్ మదర్, వాళ్ళ అమ్మ మరియు రమావత్ మధు గారు ఉన్నది ఆ వీడియో కూడా. ఓకే, నేను ఇప్పుడు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, తెలంగాణ సమాజాన్ని గాని, యావత్ భారతదేశాన్ని గాని, లేకపోతే ఎవరినెవరైతే వీళ్ళు మోసం చేశారో గాని, వీళ్ళందరినీ ఇంకా మోసం చేయకండి అని అడుగుతున్నారు. డబ్బులు ఎక్కడైతే పెట్టారో ఆ డబ్బుల విషయాలు మీకు తెలుసుంటే, మీకు తెలిసే ఉంటది, తెలియకపోతే ఎలా జరుగుతుంది ఇదంతా? మీకు తెలిసి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆ డబ్బులు, ఆ బాధితుల డబ్బులు, కాయా కష్టం చేసుకున్న డబ్బులు ఏమున్నాయో వాళ్ళకు ఇచ్చేస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాం మేము. సో ఇప్పుడు ఆ ఫోటోలు వీడియోలు బయటికి రావడం వల్ల ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చిందంటారా, ఇంకా వాళ్ళ మధ్యలో సంబంధం ఉంది అని? క్లారిటీ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారండి. ఇప్పుడు ప్రజలు నమ్మడం కోసం మేము ఇంకా ఎన్ని చేయమంటారు చెప్పండి? తప్పు, ఇప్పుడు అది నిజాన్ని మేము ఎంత కష్టంగా మోస్తున్నాం అనేది మాకు తెలుసు. నిజాన్ని బయట పెడితే మా మీద చాలా 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 అలిగేషన్స్, చాలా ఇబ్బంది పెట్టారు. బట్ స్టిల్ వీఆర్ స్టాండింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ట్రూత్, వీఆర్ స్టాండింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద విక్టిమ్స్. తెలంగాణ సమాజాన్ని అందరినీ కూడా ఒకటే కోరుకుంటే, మీరు బయటకు వచ్చి ఒక హ్యుమానిటీ, ఒక మానవత్వ దృక్పథంతో ఈ ఇష్యూలో మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రత్యూష గారు, ఒక చిన్న డౌట్ అండి. మీరు ఇంతకు ముందు కూడా వేరే ఇంటర్వ్యూస్ లో చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఇంతకు ముందు నేను ఆన్ ఎయిర్ కాల్ తీసుకున్నప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు మంగ్లీ వైపు ఉన్నారు అన్నట్టుగా మీరు మాట్లాడారు కదా. కనీసం మీరు అది డైరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఇబ్బంది అవుతుంది అని మీకు అనిపిస్తే, కనీసం దానికి సంబంధించిన క్లూస్ అయినా ఏమైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? I'll tell you one thing అండి, నేను ఎక్కడ కూడా రాజకీయ నాయకుడు డైరెక్ట్ గా ఉన్నాడు అలా చెప్పలేదు. వాళ్ళే సుబ్బు గారికి ఫోన్ చేసి నాకు ఫలానా రాజకీయ నాయకులు తెలుసు, నేను అనుకుంటే మిమ్మల్ని ఏదైనా చేయగలను అని చెప్పారు. ఎవరైనా కానివ్వండి, ఆ రాజకీయ నాయకుడు ఎవరైనా, ఏ మినిస్టర్ అవ్వనివ్వండి, ఎవరవ్వండి, నేను ఒకటే అడుగుతున్నాను, మీరు చాలా మైన్యూట్ ఓట్ పర్సంటేజ్ తోటి ఈరోజు మినిస్టర్ అయ్యారు, ఈరోజు ఎంపీగా గెలిచారు, ఎవరైనా కానివ్వండి. అది మళ్ళీ మీరు ఇలాంటి వాటిలలో ఉన్నారు అని తెలిస్తే మాత్రం ఈ ప్రజల ఉసురు తప్పకుండా తగులుతుంది, బాధితుల ఉసురు. ప్రత్యూష గారు, ఈ కేసు నుంచి మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా పోరాడుతున్నారు, కంటిన్యూస్ గా బాధితుల వైపు ఉన్నారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అండి, మీ తరపున ఇంకా ఏదైనా ప్రెస్ కి తెలియని, మీడియాకి తెలియని ఏమైనా ఆధారాలు ఉన్నాయా అండి? ఈ రమావత్ మధు అండ్ మంగ్లీ వీళ్ళు కలిసి ఉన్నప్పటి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఎనీథింగ్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? ఉన్న ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాం కదండి. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఎవిడెన్స్. వాళ్ళ ఇంట్లో ఉన్న వీడియో ఇస్ నాట్ ఎ స్మాల్ ఎవిడెన్స్, రైట్? ఇంకా ఏం చేయమంటారు చెప్పండి మీరు? వాట్ యువర్ మీడియా ఇస్ ఎక్స్పెక్టింగ్. అంటే ఎవిడెన్సెస్ అన్ని నేను అది సంపత్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, ఉన్న ప్రతి ఎవిడెన్స్ వి హావ్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది మీకు కూడా తెలుసు. ఓకే, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఒక వీడియో తీసుకొచ్చాము, ఒక ఫోటో తీసుకొచ్చాము, అంతకుముందు చాలా ఫొటోస్ తీసుకొచ్చాము, గ్రౌండ్ కి తీసుకొని పోయాము, అక్కడ మన మీడియా ఛానల్స్ కూడా ఒక డాక్యుమెంట్ కూడా రెడీ చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా తెలంగాణ సమాజాన్ని, మిగతా నాయకుల్ని మరియు ప్రభుత్వాన్ని మేము
అంటే నమ్మించడానికి ఇంకా దీనికంటే ఎక్కువ ఏం చేస్తాం చెప్పండి. అంటే సంపత్ నాయక్ గారు రిలీజ్ చేసిన వీడియోలో మంగ్లీ వాళ్ళ స్వయాన వాళ్ళ ఇంట్లోనే డైనింగ్ టేబుల్ దగ్గర మంగ్లీ, దాని తర్వాత పక్కకి రమావత్ మధు ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఇది కాకుండా మీరు వాళ్ళ ఫ్యామిలీ, మంగ్లీ సిస్టర్. ఓహో అది మంగ్లీ సిస్టర్, సేమ్ మంగ్లీ లాగానే ఉన్నారైతే. మంగ్లీస్ యంగర్ సిస్టర్. ఓకే ఓకే. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఒకసారి మీ దగ్గర ఉన్నాయి అని అన్నారు కాబట్టి ఒకసారి మాకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి, మేము వేసుకుంటామండి. యా ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఫోటో అయితే బయటకు వస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఒక్కో రోజు గడుస్తుంటే ఒకరి వైపు పాజిటివ్ గా ఒకరి వైపు నెగిటివ్ గా కనిపిస్తుంది, అండ్ ఇంకో రోజు ఇంకొకరికి పాజిటివ్ ఇంకొకరికి నెగిటివ్. అసలు తప్పెవరు చేశారు ఏంటి అన్నది మాత్రం ఇంకా బయటికి రావట్లేదు. బట్ దానికి సంబంధించిన చిన్న చిన్న క్లూస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. ఓవరాల్ గా మనకు కావాల్సింది ఆ పేద ప్రజల దగ్గర నుంచి అన్ని కోట్లు నొక్కేసిన ఆ బాధితులను ఎవరినైతే మనం రక్షించాలో ఆ నేరగాళ్ళు మాత్రం కనిపించడం లేదు. సో వాళ్ళు ఎవరు ఏంటి అన్నది కూడా మనం ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరికొన్ని అప్డేట్స్ మా దగ్గర దాకా వస్తే ఆ ప్రతి అప్డేట్ ని కూడా ఎక్కడా కూడా ఒక మిర్రర్ లేకుండా మీకు డైరెక్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.